సో ఆవర్తనాలు లెసన్ అండి. ఆవర్తనాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ అనేది ఏ నుండి బికి ఒక ప్రమేయం అయి ఉండి, ఓకే, అయి ఉండి ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఎఫ్ అనేది ఏ నుండి బికి ప్రమేయం అండ్ ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఫర్ ఆల్ కే. దీని అర్థం తెలుసు కదా, ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఆర్. అప్పుడు మనం దీన్ని ఏమంటారంటే అటువంటి సందర్భాల్లో ఎఫ్ ను ఆవర్తన ప్రమేయం అంటాం. ఎఫ్ ను ఆవర్తన ప్రమేయము అంటాం. అలాగే కేని ఎఫ్ యొక్క ఆవర్తనము అంటామండి. కేని ఏమంటామంటే ఎఫ్ యొక్క ఆవర్తనము అంటాం. ఒకసారి మనం చూసుకోండి, ఎఫ్ అనేది ఏ నుండి బికి ఒక ప్రమేయం అయి ఉండి ఎఫ్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అయి ఉండి అయితే ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఆర్ ఇదైతే అప్పుడు ఎఫ్ ఏమంటామంటే ఆవర్తన ప్రమేయం అంటాం. దాంట్లో కేని ఏమంటారంటే ఎఫ్ యొక్క ఆవర్తనం అంటాం. అలాగే దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 2-3 విషయాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎక్స్ యొక్క ఆవర్తనం ఏ అయినా, ఎఫ్ఎక్స్ యొక్క ఆవర్తనం ఏమైనా మైనస్ ఎఫ్ఎక్స్ దీని ఆవర్తనం కూడా ఏనే అవుతుంది. ఎఫ్ఎక్స్ యొక్క ఆవర్తనం ఏ అయితే మైనస్ ఎఫ్ఎక్స్ యొక్క ఆవర్తనం కూడా ఏనే అవుతుంది. రైట్, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రమేయాల యొక్క ఆవర్తనాలు చూస్తున్నాం ఇప్పుడు. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, ఆఫ్ కోర్స్ సైన్ కోసీకెంట్ ఒకటే కదా, అలాగే సీకెంట్ కాస్ ఒకటే. వీటి యొక్క ఆవర్తనం ఎంతంటే 2π అండి. అలా కాకుండా టాన్ ఎక్స్, కాట్ ఎక్స్ యొక్క ఆవర్తనం ఎంతంటే π అండి. ఇన్ కేస్ వీటన్నిటికీ మాడ్యులస్ ఆఫ్ వీటన్ని త్రికోణమితీయ ప్రమేయాలకి అవి నిష్పత్తులకి ఆవర్తనం ఎంత అంటే దట్ ఇస్ π. ఇంకోటి ఇది సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్, వీటన్నిటికీ పవర్ ఎన్లు, కొసీకెంట్ పవర్ అండ్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ కి ఎన్ బేసి అయినప్పుడేమో, ఎన్ బేసి సంఖ్య అయినప్పుడేమో ఆవర్తనం 2π, అదే ఎన్ సరి సంఖ్య అయినప్పుడేమో ఆవర్తనం π. మరొకసారి అండి ప్లీజ్. సైన్, కాస్, అలాగే సైన్ అండ్ కొసీకెంట్, కాస్ అండ్ సీకెంట్ వీటి యొక్క ఆవర్తనం 2π. టాన్ అండ్ కాట్ వీటి యొక్క ఆవర్తనం π. అన్నిటికీ మాడ్యులస్, అన్ని త్రికోణమితీయ నిష్పత్తులకి మాడ్యులస్ అనుకోండి, వాటి ఆవర్తనం π. అలా కాకుండా వీటికి పవర్ ఎన్ ఉందనుకోండి, వీటి ప్రమేయాలన్నిటికీ కూడా సైన్, కాసు, కొసీకెంట్, సీకెంట్కి పవర్ ఎన్ ఉన్నప్పుడు ఓకే. సో ఎన్ బేసి సంఖ్య అయితేనేమో ఆవర్తనం 2π, ఎన్ సరి సంఖ్య అయితేనేమో ఆవర్తనం π. నెక్స్ట్ మన ఇంటిగ్రల్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్. ఓకే, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్, దీని యొక్క ఆవర్తనం ఎంతయ్యా అంటే 1 అండి. ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ యొక్క ఆవర్తనం 1. రైట్, ఆ తర్వాత ఇంకా మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకే ఫంక్షన్లో చిన్న చిన్న సబ్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి అనుకోండి. వాటికి వేర్వేరు ఆవర్తనాలు ఉంటే, ఓకే, వేర్వేరు ఫంక్షన్స్ ఉంటే వేర్వేరు ప్రమేయాలు ఉన్నప్పుడు మనకి మొత్తం మీద ఆవర్తనం కావాలంటే వాటి కాసా కట్టాలండి. వాటన్నిటి యొక్క కాసాకు కట్టాలి. సో రైట్, ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ దాని యొక్క ఆవర్తనం ఎంత అయ్యా అంటే 1. అలాగే వేరువేరు ప్రమేయాలు F1, F2, F3 ఇట్లా ఉన్నాయి. ఒకదాని ఆవర్తనం వేరువేరుగా ఉన్నాయి వాటి యొక్క ఆవర్తనాలు. అటువంటిప్పుడు మొత్తం మీద ఆవర్తనం కావాలంటే వాటన్నిటికీ కాసా కట్టాలి. రైట్ అండి. tan 5x కొన్ని క్వశ్చన్స్ ఆవర్తనాలు కనుక్కుందాము. ఇప్పుడు మొదటిది tan 5x యొక్క ఆవర్తనం. సో మనకి తెలుసుగా tan ఇదంతా తీటా అంటే 5x కి ఆవర్తనం మనకి తెలుసు π. tan తీటా ఆవర్తనం π కదా, అంటే 5x ఉంటే π. కానీ x కదా ఆవర్తనం అంటే కావాల్సింది. x కి అయితే ఎంత అయ్యా అంటే π/5. ఓకే, నెక్స్ట్ అండి మోడ్ సైన్ ఎక్స్. ఆల్రెడీ మనం ఫార్ములాస్ లో చెప్పేసామండి. మోడ్ సైన్ ఎక్స్ యొక్క ఆవర్తనం ఎంత అయ్యా అంటే దట్ ఇస్ π. మోడ్ సైన్ ఎక్స్ యొక్క ఆవర్తనం π. నెక్స్ట్ ఇదండి cos 3x + 5
అక్కడ అయిపోయింది. ప్లస్ 7 యొక్క ఆవర్తనం. ఈ 7 గురించి మనం ఏం పట్టించుకోకర్లా, కాన్స్టెంటే కదా. ఇదిగోండి కాస్ ఫంక్షన్ కాస్ తీటా అంటే 3x ఉన్నప్పుడు ఈ 5 గురించి కూడా పట్టించుకోకర్లేదండి. 3x ఉంటే ఆవర్తనం ఎంతంటే మనకు తెలుసు 2π. అదే కాస్కి 2π కదా, అంటే 3x ఉన్నప్పుడు 2π. ఎక్స్కి ఎంత అయ్యా అంటే 3 వచ్చేస్తుంది కదండి, 2π/3. వినవండి కాస్ 4x ప్లస్ 9/5 దాని ఆవర్తనం. ఇక్కడ కూడా అంతే, కాస్ ఆవర్తనం 2π, దీనికి x ముందు ఎంత ఉందంటే 4/5x, దీన్ని పట్టించుకోకలేదు. x ముందు ఎంత అంటే 4/5, xకి 2π. మీకు x కావాలిగా, దట్ ఈస్ 4/5 ని పట్టుకొచ్చేస్తే 2π ఇంటూ 5/4, 2 దీంట్లో 2 టైమ్స్, దట్ ఈస్ 5π/2. నవ్వండి కాస్ పవర్ 4x, ఇది కూడా చెప్పాము. కాస్ పవర్ n సరి అయినప్పుడు, n సరి సంఖ్య అయినప్పుడు మనం చెప్పుకున్నాం కదండి పై అని, n సరి సంఖ్య అయినప్పుడు దట్ ఈస్ π. నువ్వు ఇదండి cot 3 - 5x/7. ఇక్కడ ఎంతంటే cot θకి మనకి తెలుసు π, xకి ముందు ఎంత ఉందంటే 5x/7. మైనస్ గురించి పట్టించుకోకల్లా, మనం మొదటి చెప్పుకున్నామండి fxకి ఎలాగుంటే -fx కూడా అలాగ ఉండదు, అందుకని మైనస్ గురించి మనం పట్టించుకోకల్లా. కాబట్టి ఇది 5/7xకి π అండి. సో మనకి x కావాలి, దట్ ఈస్ 7π/5. రైట్ అండి, దిస్ వన్ 5 + 3 cos²x, దీని యొక్క ఆవర్తనం ఎంత. సో ఇక్కడ మనం ఇదంతా పట్టించుకోకలేదండి, ఇది కాన్స్టెంట్, దీన్ని పట్టించుకోకలేదు. మనం ఓన్లీ కాస్ ఫంక్షన్ అండి ఇదే పట్టించుకోవాల్సింది. దానికి పవర్ ఉంది, అది కూడా సరి సంఖ్య అయినప్పుడు మనకు తెలుసు కదండి. దానికి పవర్ ఉండి సరి సంఖ్య అయినప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, దట్ ఈస్ π. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ అండి కంపారిటివ్గా చేసుకున్నాం. ఇప్పుడు ఈజీ గుర్తుంటుంది, జాగ్రత్త చూసుకున్నాం. ఇక్కడ సైన్ పవర్ 6x ఉంది, కాస్ పవర్ 6x ఉంది, రెండు సరి సంఖ్యలే. కాబట్టి మన యొక్క ఇది ఎంత అయ్యా అంటే ఆవర్తనం π. రెండు సరి సంఖ్యలే కదా, అదే బేస్ సంఖ్యలు అయితే 2π. అలాగే ఇక్కడ చూడండి, ఇది సైన్ పవర్ 5, కాస్ పవర్ 3, రెండు బేస్ సంఖ్యలే. కాబట్టి ఆవర్తనం ఎంత అవుతుందంటే 2π. ఇక్కడ చూడండి, ముందు ఇచ్చేద్దాం. సైన్ పవర్ 4 అండ్ కాస్ పవర్ 4 అన్నాం. సో ఏమంటాం అంటే మనం సరి సంఖ్యలు కాబట్టి π అని రాస్తాం, కానీ దట్ ఈస్ ఎ మిస్టేక్ అండి. ఎందుకనంటే మనకి π/2 సరిపోద్ది. ఇక్కడ సైన్ π/2 పెట్టామనుకోండి, సైన్ ఏమో సైన్ π/2 + x అంటే కాస్ అవుతుంది, కాస్ ఏమో సైన్ వస్తుంది, మళ్ళీ అదే విలువ వస్తుంది. సో జాగ్రత్త చూడండి, ఇలా రెండు వచ్చినప్పుడు దీనికి ఇది వస్తుంది, మనం దీన్ని π/2 పెడితే సైన్ π/2 + x అంటే కాస్ x అవుతుంది, అలాగే కాస్ π/2 + x అంటే సైన్ x అవుతుంది. పవర్ 4 ఉంది కదా, మళ్ళీ సేమ్ ఫంక్షన్ మనకి రిపీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటయ్యా అంటే π/2. బట్ వేరే ఇక్కడ కూడా అంతే, పవర్ 6 ఉంది, దీన్ని మనం π/4, కాస్ సైన్కేమో కాస్ వస్తుంది, పవర్ కాస్కేమో సైన్ వస్తుంది. ఎంత పెట్టినప్పుడు అంటే π/2. కాబట్టి దీస్ 2 ఆర్ π/2. ఓకే, దిస్ వన్ sin π/3 - x ఇంటూ sin π/3 + x యొక్క ఆవర్తనం కనుక్కుందాం. ఇది చేసే ముందు మనకు చిన్నది ఇది తెలియాలండి. ఆల్రెడీ మనకి ఇంకా చెప్పుకోకపోయినా మీరు చూసేగా, అందరూ మ్యాథ్స్ వాళ్ళే కాబట్టి మనకు తెలుసు. sin a + b ఇంటూ sin a - b, దీని వాల్యూ మన అందరికి మీకు కూడా తెలిసే ఉంటుంది డెఫినెట్గా. లేదా టెంపరీ గుర్తుంచుకొని మనకు వచ్చేస్తుంది నెక్స్ట్ లెసన్స్లో. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత అయ్యా అంటే sin² a - sin² b. సో sin a + b ఇంటూ sin a - b ఈక్వల్ sin² a - sin² b. సో దీనికి ఇప్పుడు దిస్ ఈజ్ sin² π/3 మొదటిది మైనస్ sin² x. సో ఇది ఎట్లాగో స్థిర విలువ, దాన్ని పట్టించుకోకర్లా. ఇదిగో sin² x కి పవర్ సరి సంఖ్య ఉన్నది, sin² x కి ఎంత అయ్యా అంటే దట్ ఈస్ π. ఓకే అండి, sin ax మైనస్ ఇంటిగ్రల్ ax, దీని యొక్క ఆవర్తనం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది x మైనస్ ఇంటిగ్రల్ x యొక్క ఆవర్తనం 1 అని చెప్పుకున్నాం. అయితే దీని ముందు ఏ ఉందండి, x మైనస్ ఇంటిగ్రల్ a కామన్ తీసామనుకోండి, దీని ముందు మొత్తానికి ముందు ఏ ఉంది.
కాబట్టి 8 వచ్చేసింది అనుకోండి, మీకు ఎక్స్ అయితే ఎంత అవుతుందంటే 1/8. సో లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అండి, కొద్దిగా డిఫికల్ట్ చూడండి. ముందు ఇది sin πx/4 ఇది సైన్ ఫంక్షన్ కదండి, దట్ ఈస్ 2π. ఓకే, ఎక్స్ ఎంత అయ్యా అంటే 2π ఇంటూ 4/π. పై క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ 8. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ వన్. ఇంకోటి ఉందిగా, నెక్స్ట్ cos πx/3. ఇది చూడండి, cos π అది దీన్ని డైరెక్ట్ వేసేసుకుందాం. πx/3కి మనకి తెలుసు అగైన్ 2π cos కదండి, రైట్. ఇది కూడా ఎక్స్కి కనుక్కుందాం, ఎంత అయ్యా అంటే 2π ఇంటూ 3/π. పై క్యాన్సిల్ అయిపోయి 6 వచ్చింది. అక్కడ 8, ఇక్కడ 6 చెప్పాగా. రెండు వేరు ఫంక్షన్స్ కి ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. దీనికి 8 వచ్చింది ఆవర్తనం, అలాగే దీనికి ఆవర్తనం ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. సో మొత్తం మీద ఆవర్తనం కావాలంటే ఈ రెండింటికి కాసాగు 6, 8ల కాసాగు అదెంత అంటే 24. ఓకే అండి, దీనికి కనుక్కోవాలి ఆవర్తనం cot x/4 tan x/4 అండ్ దిస్ వన్ మొత్తానికి. సో చాలా ప్రమేయాలు ఉన్నాయి, దీనికి అన్నిటి కనుక్కొని కాసా కట్టాలి ఇంత ముందులాగానే. మొదటి దీనికి cot x/4 1/1 చేస్తున్నానండి. దిస్ ఇస్ cot x/4 అంటే x/4కి పై, cot పై కదా, కాబట్టి x ఎంత అయ్యా అంటే 4π. ఇది ఫస్ట్ అయిపోయింది. అదేవిధంగా tan x/4 కూడా డైరెక్ట్ గానే 4π సేమే కదండి, అది ఇది, దానికి కూడా 4π, రైట్. అలాగే tan x/2కి చూద్దాం. tan x/2కి ఎంతంటే ఇదిగోండి, x/2కి పై, కాబట్టి 2ని తీసుకొస్తే ఎంత అవుతుందంటే 2π. అలాగే tan x ఉంది, tan x మన అందరికి తెలుసుగా, tan x ఎంతండి పై, tan x ఎంతంటే పై. వీటన్నిటికీ కాసా కట్టాలి. ఇవన్నీ ఏంటంటే కాసాలు 4π, ఇంకొక 4π, ఇంకొక 2π, ఇంకొక π. వీటి యొక్క కసాగు, వీటి కసాగు మనకు తెలిసిందే కదండి, మ్యాథ్స్ చూడ మీకు చెప్పేది ఏంటి, దట్ ఇస్ 4π. ఇదండి sin x + 2x + 3x ఎక్సెట్రా nx. దీని ఆవర్తనం కనుక్కున్నాం, మనకు తెలుసుగా. దీనికి ఫార్ములా మనకు తెలుసు కదండి, x బయట ఉందనుకోండి, ఇది 1, 2, 3 n కాబట్టి n × n + 1/2. n × n + 1/2. సో దీంట్లో దీని యొక్క ఆవర్తనం మనందరికి బాగా తెలుసు 2π దీనికి. సో x కావాలి కాబట్టి 2π × 2π డివైడెడ్ బై n × n + 1. ఇది n + 1 తెలుసు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4π బై n × n + 1. టాపిక్ అండి, ఒక స్మాల్ టాపిక్ ఇది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అంచె విలువలు అంటారు, దాన్నే వ్యాప్తి అన్నా. అదే వ్యాప్తి అంటే కనిష్ట విలువ, గరిష్ట విలువ రెండింటినీ కలిపి అంచె విలువలు అంటాం. కనిష్ట గరిష్ట విలువల్ని మనం అంచె విలువలు అంటాం. ఓకే, నౌ sin x అండ్ cos x యొక్క అంచె విలువలు మనకు తెలుసు. sin x విలువ -1 నుంచి 1 వరకే ఉంటుంది, -1 లోపు ఉండదు, 1 కంటే ఎక్కువ ఉండే ప్రశ్న లేదు. అలాగే tan x యొక్క అండ్ cot x దీని యొక్క విలువలు ఏంటంటే -∞ నుంచి +∞ వరకు ఉంటుందండి. ఇన్ఫినిటీ వేసినప్పుడు ఇదిగో ఈ బ్రాకెట్ వేయాలి, అలా క్లోజ్ వేయకూడదండి, ఓపెన్ అయ్యాలి. నెక్స్ట్ అలాగే secant x cosecant x విలువ ఇదేంటయ్యా అంటే -∞ నుంచి -1 వరకు ఉంటుంది. అలాగే 1 నుంచి ∞ అంటే secant x cosecant x విలువ అండి -1, 1ల మధ్య ఉండదు, అది గుర్తుంది. మళ్ళీ వేరే సందర్భంలో మనకు వచ్చినప్పుడు చెప్పుకుంటాము. ప్రస్తుతానికి secant x అండ్ cosecant x విలువలు -1 అండ్ +1 మధ్యన ఉండనే ఉండదు. అందుకని -∞ to -1 అని కూడా చేసాం. మళ్ళీ 1 నుంచి ∞ వరకు. సో ఈ బ్రాకెట్ కాదు, దయచేసి దట్ ఈస్ దిస్ బ్రాకెట్. ఓకే అండి, సో ఇది చెప్పేసుకున్నాం. a cos x + b sin x + c ఆ రూపంలో ఉంటే గరిష్ట విలువేమో c + √a² + b², కనిష్ట విలువేమో c - √a² + b². అలా కాకుండా చూడండి, కొద్ది మంచి ఇంపార్టెంట్, కొద్ది టిపికల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు.
ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్, బి స్క్వేర్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఏ స్క్వేర్ టాన్ స్క్వేర్, బి స్క్వేర్ కాట్ స్క్వేర్, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్, బి స్క్వేర్ సీకెంట్ స్క్వేర్. ఇవి ఏంటంటే ఒకదాని ఒకటి విలోమాలండి. సైన్ విలోమం, టాన్ విలోమం, కాస్ విలోమం. అటువంటిప్పుడు కనిష్ట విలువ ఏంటంటే 2ab. ఇదిగో దీని వర్గమూలము, దీని వర్గమూలము ఇంటూ 2ab. గరిష్ట విలువ మనం కనుక్కోలేమని అనంతంగా ఉంటుంది, రైట్. అట్లాగే ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అండ్ బి స్క్వేర్ కొసీకెంట్ స్క్వేర్ వచ్చింది అనుకోండి. ఈ సందర్భంలో ఏ స్క్వేర్ అండి, ఈ సందర్భంలో కనిష్ట విలువ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా గరిష్ట విలువ ఉండదు. ఓకే, మొదటి క్వశ్చన్ దీంట్లో దీని మీద కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చేద్దాం. ఒక 7, 8 క్వశ్చన్స్ అండి. జాగ్రత్త చూడండి. సైన్ 3x + 7 యొక్క వ్యాప్తి ఎంత? సో అది ఎంత ఉందో మనకు అనవసరం. ఇది ఒక సైన్ ఫంక్షన్ అండి. సైన్ ఫంక్షన్ వ్యాప్తి మీకు తెలుసు, -1 to 1, అదే దాని వ్యాప్తి. సో దిస్ వన్ చూడండి. రెండో క్వశ్చన్ 2 sin square x + 4 దీని యొక్క కనిష్ట విలువ కావాలి. ఇక్కడ చిన్న విషయం అండి, మనం ఫార్ములాస్ లో చెప్పుకోలేదు అని ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది sin square x అండ్ cos square x ఉన్నాయి అనుకోండి. sin square x cos square x యొక్క వ్యాప్తి ఏంటయ్యా అంటే 0 to 1, అంటే కనిష్ట విలువ 0, గరిష్ట విలువ 1 అని. sin square x అండ్ cos square x దీని యొక్క కనిష్ట విలువ 0 అండ్ గరిష్ట విలువ 1, రైట్. సో కాబట్టి ఇదిగో కనిష్ట విలువ అడిగాడు దీనికి మనకి. ఇదిగో కనిష్ట విలువ 0, బిగ్ 0, 3 సున్నాలు 0 + 4, దట్ ఈస్ 4. సో దీని యొక్క గరిష్ట విలువ కనుక్కుందామండి. ఇక్కడ ఏంటంటే దీని గరిష్ట విలువ కనుక్కునేటప్పుడు చిన్న తప్పు చేస్తాం మనం. ఇందాక చెప్పుకున్నాం కదా, గరిష్ట విలువ అంటే ఇది 1, ఇది 4, దీని గరిష్ట విలువ 5 అండ్ 6, మొత్తం కలిపి 15 అని వేస్తారండి మనం జనరల్గా చేసే మిస్టేక్. ఓకే, అయితే చిన్న ప్రాబ్లం ఉంది. సైన్ గరిష్టమైనప్పుడు కాస్ కనిష్టం ఉంటుంది, అలాగే కాసు గరిష్టమైనప్పుడు సైన్ కనిష్టం ఉంటుంది. అందుకని ఇలా చేయకూడదండి. రెండింటిని అయితే సైన్లోకి లేదా కాసులోకి మార్చేసుకుందాం. రెండింటిని సైన్లోకి మార్చేద్దాం. ఇక్కడ 4 sin స్క్వేర్, ఇక్కడ 5లో కూడా ఒక 4 sin స్క్వేర్ తీసుకుందాం. నేను వెనుకొని చేస్తున్నాను. 4 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ 6. సో దీని వాల్యూ మనకు బాగా తెలుసు కదండి, 4. సో దీని విలువ ఎంత అయ్యా అంటే 4. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ 6, 4. ఇప్పుడు గరిష్ట విలువ కనుక్కుందాం. cos స్క్వేర్ ఎక్స్ ఒకే దాంట్లో ఉండాలి, అంతేగాని గరిష్ట విలువ కనిష్ట విలువ కనుక్కునేటప్పుడు ఈ రెండు వేరువేరుగా ఉండకూడదు, అది గుర్తుంచుకోండి. కాబట్టి cos స్క్వేర్ ఎక్స్ కి గరిష్ట విలువ 1 and 10. సో ఫైనల్ వాల్యూ గరిష్ట వాల్యూ ఎంత అయ్యా అంటే 11. ఓకే, రైట్. 3 sin θ + 4 cos θ దీని యొక్క గరిష్ట విలువ అండి. ఇక్కడ కూడా గరిష్ట విలువ. ఎట్లాగో సి లేదు మనకి ఫార్ములా, ఏ cos θ + b sin θ + c, ఆ ఫార్మాట్ కదండి. సి లేదు ఇక్కడ. సో గరిష్ట మనకు తెలుసు కదా, ఒకసారి రాస్తున్నా. ఏ cos θ + b sin θ + c ఉంటే అప్పుడు గరిష్ట విలువ, దీని యొక్క గరిష్ట విలువ ఇప్పుడే చెప్పుకున్నామండి మనం, c + √a² + b² అని. సో దీనికి అట్లాగే c లేదు 0 ప్లస్ √3² 9, ఇదిగోండి a² అంటే 3² 9, ఇదిగోండి 4² 16, 9, 16, 25 వర్గమూలం 5, 9, 16, 25 వర్గమూలం 5. దిస్ ఇస్ -3 cos √3 + x + x² యొక్క వ్యాప్తి. వ్యాప్తి అంటే తెలుసు కదా, మనం బ్రాకెట్ ఫార్మాట్ లో చెప్పాలండి, రైట్. ఓకే, ఇక్కడ లోపల ఎంత ఉన్నా మనకు అనవసరం అండి. ఇదంతా కాస్ ఫంక్షనే. మొత్తం కాస్ ఫంక్షన్ వ్యాప్తి మనకు తెలుసు, -1 to 1 ఇక్కడ వరకు. ఇంటూ -3 ఉందిగా, ఇది -3, దీనికి వాల్యూ మనకు తెలుసు -1 to 1. దాన్ని -3తో మల్టిప్లై చేసామనుకోండి, -3 లోపల పెట్టుకొస్తే ఏమవుతుందంటే 3 అండ్ -3, -3 -3 అయితే ఎప్పుడు వ్యాప్తి చెప్పేటప్పుడు చిన్న విలువే ముందు చెప్పాలి, అంతేగాని 3 - 3 రాయకూడదండి. కాబట్టి దీనికి చిన్న విలువ -3 కదండి, -3 to 3. ఓకే అండి. మళ్ళీ అగైన్ ఇందాక ఏ cos x b sin x + c ఫార్మాట్ అండి. కనిష్ట విలువ కనుక్కోమన్నాం. ఇదండి ఒకసారి ఊరికే రాస్తున్నా. ఏ cos x b sin x + c దీని యొక్క
గరిష్ట విలువ ఏంటంటే కనిష్ట విలువ కదా, కనిష్ట విలువ ఏంటయ్యా అంటే సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ సి అంటే ఇదిగోండి -13 మైనస్ రూట్ ఆఫ్ ఈ 2 5 5 25 ప్లస్ 12 12 144 అంటే -12 మైనస్ 169కి -13. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే -26. ఓకే, ఈ ఫంక్షన్ యొక్క గరిష్ట విలువ. ఇప్పుడు ఇది గరిష్ట విలువ రావాలంటే కిందది కనిష్ట విలువ రావాలి. ఇది గరిష్ట విలువ కావాలంటే కింద హారం ఉంది కదండి, అది కనిష్ట విలువ రావాలి. అప్పుడే మొత్తం ప్రమేయం గరిష్టం అవుతుంది. సో 5 sin x -12 cos x ప్లస్ 9 దీనికి కనిష్ట విలువ కనుక్కుందాం. మళ్ళీ అర్థమైంది కదా, ఇది భిన్నం ఉంది కదా అంటే హారంలో కనిష్ట విలువ అంటే మొత్తం మీద కనిష్ట విలువ అవుతుంది. హారం కనిష్ట విలువ. కనిష్ట విలువ మనకు తెలుసండి సి. ఓకే, రాస్తాం. ఓకే, సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే 9 మైనస్ 5కి 12కి 13. ఓకే, 5కి 25 12కి 144 అంటే 9 మైనస్ 13 ఇది 169కి 13 కాబట్టి. సో దట్ ఈస్ -4 ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే దీని యొక్క కనిష్ట విలువ. సో ఆటోమేటిక్గా దీని గరిష్ట విలువ ఎంత అవుతుందంటే పైన 3 కింద -4 దట్ ఈస్ -3/4. సో ఇదండి 2 sin square theta ప్లస్ 4 cos square theta 4 cosecant square. ఈ రెండు ఒక రాయండి, ఒకటి విలోమాలు మనం చెప్పుకున్నాం, గుర్తుంచుకోండి. ఏ స్క్వేర్ sin square theta బి స్క్వేర్ cosecant square theta. దీని యొక్క కనిష్ట విలువ 2ab అని చెప్పుకున్నాం. 2ab ఇవ్వండి. సో ఏ స్క్వేర్ అంటే 2 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు √2. దీని నుంచి ఏ స్క్వేర్ అంటే 2 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు √2. బి స్క్వేర్ అంటే 4 కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి దీంట్లో పెట్టామనుకోండి 2 ఇంటూ √2 ఇంటూ 2 ఈజ్ 4√2. దీన్ని ఇదండి చూడండి 5 cos x ప్లస్ 3 cos x ప్లస్ 5/3 అని 8 యొక్క గరిష్ట విలువ. ఇప్పుడు ఈ యాజిటీస్గా ఏ cos x ప్లస్ b sin x ప్లస్ c ఫార్ములా అప్లై చేయకూడదు, ఎందుకంటే cos కి ఏమో x ఉంది. సో దిస్ ఈజ్ ఫర్ cos ఇట్ ఈజ్ ఓకే, ఇదేమో cos కి x, ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, అందుకని దీన్ని విడగొట్టుకోవాలి. చూద్దాం. దిస్ ఈజ్ మనందరికి తెలుసండి, ఇది 5 cos x ప్లస్ ఇదేంటయ్యా అంటే 3 ఇంటూ cos a ప్లస్ b ఫార్ములా అంటే cos x cos 5/3 మైనస్ sin x sin 5/3. సో ప్లస్ 8 ఉంది, రైట్. సరే, cos 5/3 అంటే 1/2. ఇప్పుడు దీన్ని ఇది 5 cos x, ఇది cos 5/3 అంటే 1/2 ఇంటూ 3 అంటే ప్లస్ 3/2 cos x మైనస్ sin 5/3 అంటే √3/2. అందుకని దిస్ ఇస్ మైనస్ 3√3/2 sin x ప్లస్ 8. నౌ ఈ రెండు కలిపేసుకుంటే 2 5 13 13/2 cos x మైనస్ 3√3/2 sin x ప్లస్ 8. నౌ ఇప్పుడు మనకు కావాల్సింది గరిష్ట వాల్యూ కదండి, గరిష్ట విలువ ఇదేంటయ్యా అంటే సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే 8, సి అంటే 8 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇదిగో దీని 13/2కి స్క్వేర్ అండి 169/4 ప్లస్ దీనికి స్క్వేర్ అండి 3 3 9 9 3 27 27/4 అండి. రెండు కలిపేసుకుంటే దట్ ఈజ్ 8 ప్లస్ రూట్ ఆఫ్ 196/4. 8 ప్లస్ రూట్ ఆఫ్ 196/4 4 దీంట్లో 49 టైమ్స్ అండి. దిస్ ఈజ్ 8 ప్లస్ √49 అంటే 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 15.